విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మీ ఆరోగ్యం మీ చేతుల్లో. కిందటి వీడియోలో మనం తెలుసుకున్నాం లో బీపీ ఉంటే ఏ విధమైన శ్వాస తీసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాణాయామాన్ని చేయాలి, ఆ ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, ఎంతసేపు చేయాలి, చేస్తే ఎంతకు వస్తుంది అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం. హై బీపీ అనగానే 140, 90 పైన ఏది ఉన్నా అక్కడి నుంచి మొదలైనటువంటివన్నీ కూడా హై బీపీ కిందే వస్తాయి. హై బీపీ వల్ల అనేకమైనటువంటి అనర్థాలు వస్తాయి. గుండెకు సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి రావచ్చు. కిడ్నీస్కి సంబంధించి సమస్యలు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. మరియు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలకి హై బీపీ కారణమవుతుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వస్తే దాన్ని రెమెడియల్ యాక్షన్స్ ఏమిటి అనేటువంటి విషయాలను కూడా కూలంకషంగా తెలుసుకుందాం. ఒకటి, వంశపారంపర్యంగా వచ్చేటువంటిది. రెండవది, మనిషి యొక్క టెన్షన్ ఎక్కువగా పడటం వల్ల, మానసిక స్థితి ఆందోళనకి గురి అవ్వడం వల్ల, లేదా ఆహార సమస్యల వల్ల. ఏమిటంటే ఎక్కువ టెన్షన్కి లోనైనటువంటి మనిషికి కానీ, ఆహారాన్ని సరి అయిన పద్ధతిలో తీసుకునేటువంటి మనిషికి కానీ ఈ హై బీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా ఈ ఊరగాయలు అంటారు చూడండి, పచ్చళ్ళు, నిలవ ఉండేటువంటి పచ్చళ్ళు, ఆవకాయలు, మాగాయలు, కారాలు, అతిగా ఉప్పు తినడం, వీటిలన్నిటి వల్ల, సమయానికి తినకపోవడం వల్ల ఈ హై బీపీ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంది. అసలు వచ్చినట్టు మనకి ఎలా తెలుస్తుంది? హౌ టు రికగ్నైజ్ దిస్? నిజమే, మీరు కనుక తలనొప్పితోటి బాధపడుతున్నారనుకోండి, బాగా బీపీ వస్తున్న ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఈ నరాల్లో కూడా ఆ బ్లడ్ వెళ్ళి ప్రెషర్ అయ్యి దాంట్లోంచి వెళ్ళలేకపోవడం వల్ల కూడా అక్కడ నరాలకి చాలా ఉత్తేజం అయ్యి ఈ బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది మనకి గుర్తించవచ్చు. నిద్ర లేమితో బాధపడుతున్నారనుకోండి, అప్పుడు కూడా మీరు గుర్తించవచ్చు. సో ఏమాత్రం మనకి తెలిసిన నెక్స్ట్ ఇమ్మీడియట్గా దీని గురించి చేయాల్సినటువంటివి ఆహారంలో సర్దుబాట్లు చేసుకోవాలి. ఇమ్మీడియట్గా మీరు చేయాల్సినటువంటిది సాల్ట్ని పూర్తిగా తగ్గించేయండి. రుచి కోసం సాల్ట్ని వేసుకోవడం మొదలుపెట్టకండి. ఎంత తక్కువ ఉప్పు శాతం తగ్గితే అంత బెనిఫిట్ అవుతుంది. మరి డీప్ ఫ్రైస్, నూనెలో వేయించినటువంటివి ఫుడ్ల జోలకి ఎక్కువగా వెళ్ళకండి. ఇమ్మీడియట్గా మీరు ఇవి చేసినట్లయితే ముందర అది తగ్గేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేయండి. ఎంతో కొంత దూరం 4-5 కిలోమీటర్లు నడవండి. శరీరానికి ఒక ఎక్సర్సైజ్ని ఇవ్వండి. ఇవన్నీ చేయటం వల్ల ఇమ్మీడియట్గా దాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. మరి మనం అనుకున్నాం కదా, లో బీపీ ఉన్నవాళ్ళు సూర్యభేది అనేటువంటి ప్రాణాయామాన్ని చేయాలి అని చెప్పేసి. అలాగే దీనికి చంద్రభేది అనేటువంటి ప్రాణాయామాన్ని చేయండి. ఈ ప్రాణాయామం కూడా మోరార్లెస్ సూర్యభేది లాంటిది. రోజుకి కనీసం 10 నిమిషాల సమయం చేయండి. వీలైతే ఉదయాన్ని, సాయంత్రాన్ని కూడా చేయండి. ఉదయం చేసేటప్పుడు ఎంటీ స్టమక్తో చేసితే చాలా ఉత్తమం. ఉదాహరణకి పొద్దున లేవగానే మనం కాఫీలు తాగి టిఫిన్లు తిని అప్పుడు చేస్తాం కదా, అలా కాకుండా ఉదయాన్ని బౌల్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఇది చేసినట్లయితే చాలా బాగుంటుంది. చంద్రభేది ప్రాణాయామ. ఎడమ నాసిక నుంచి శ్వాస తీసుకొని హోల్డ్ చేసి కుడి నాసిక ద్వారా వదలటం. ఓన్లీ వన్ వే ట్రాఫిక్. అంటే ఎడమ నుంచి శ్వాసను తీసుకున్నారు, 2 నాసికలు బంధించి ఉంచారు, కుడి నుంచి శ్వాసని వదిలారు, మరలా ఎడమ నుంచే తీసుకున్నారు, బంధించారు, కుడి నుంచి వదిలారు. ఇంతే. డోంట్ టేక్ అగైన్ ఫ్రమ్ ది రైట్ నాస్టిల్. ద టెక్నిక్ హియర్ ఈస్ ఇన్హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్టిల్, హోల్డ్ ఫర్ ఏ వైల్ అండ్ ఎక్సేల్ టు రైట్. సో ఇది చంద్రభేది చేసేటువంటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తీసుకునే శ్వాస కన్నా హోల్డ్ చేయటం అనేటువంటిది 1 సెకన్ అయినా ఎక్కువ ఉంచండి. వదిలేటువంటి శ్వాస
హోల్డ్ చేసిన దానికన్నా ఎక్కువ చేయండి. ఒక్కసారిగా శ్వాసని వందించకండి. యోగాలో శ్వాస తీసుకోవడాన్ని పూరక అంటారు, బంధించి ఉంచడాన్ని కుంభక అంటారు, వదిలిపెట్టడాన్ని రేచక అంటారు. పూరక, కుంభక, రేచక ఈ ఒక హాఫ్ వృత్తమే అవుతుంది. వేరే ప్రాణాయామాల్లో మరలా ఇటు నుంచి తీసుకుని హోల్డ్ చేసి ఇటు వదలడం అది పూర్ణ వృత్తం అవుతుంది. హాఫ్ వరకు మాత్రమే, అంటే ఎడమ నుంచి తీసుకొని హోల్డ్ చేసి కుడి నుంచి వదలడం, మరలా ఎడమ నుంచి తీసుకొని హోల్డ్ చేసి కుడికి వదలడం. దిస్ ఈజ్ కాల్డ్ చంద్రభేది ప్రాణాయామ. దీన్ని కనుక మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసినట్లయితే హై బీపీ నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. బట్ ఎవ్రీడే చేయాలి మీరు. ఏదో ఈరోజు మనకి తగ్గిపోయింది కదా అది పూర్తిగా తగ్గుతుందనేటువంటిది కాదు. దిస్ ఈజ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ టు ద మెడిసిన్. మెడిసిన్ బదులు ఈ ప్రాణాయామం చేస్తున్నారు. మెడిసిన్ అనేటువంటిది లోపలికి వెడితే కంటిన్యూస్గా అదే పనిగా తీసుకుంటూ ఉంటే అది ఎప్పటికైనా హానే. సో ప్రేక్షకులారా, చంద్రభేది ప్రాణాయామం మీ యొక్క హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ దూరం చేస్తుంది కనుక సాధన చేయండి. మీరు ఆరోగ్యాన్ని పొందండి, అనుకున్నది సాధించండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.